మనం కార్యసిద్ధిలో లక్ష్మీ కటాక్షాన్ని గురించి తెలుసుకుంటున్నాం. దీపారాధన అనేటటువంటిది లక్ష్మీ స్వరూపమే, లక్ష్మీ ఆరాధనే. మనం దీపారాధన చేసినప్పుడు ఆమె లక్ష్మిగానే భావించాలి. చక్కగా కుంకుమతో అలంకారం చేస్తాం, అక్కడ పువ్వుని సమర్పిస్తాం. ఒకప్పుడు దేవేంద్రుడు దూర్వాసుని శాపం కారణంగా సకల సంపదలని కోల్పోయాడు. అలా సంపదలను కోల్పోయినటువంటి సందర్భంలో విష్ణుమూర్తి ఇంద్రునకు చెప్పాడు, నువ్వు దీపారాధన చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొనవలసింది అని చెప్పి, అలా విష్ణుమూర్తి యొక్క మాట ప్రకారం దేవేంద్రుడు సక్రమమైనటువంటి పద్ధతిలో దీపారాధన చేసుకుని లక్ష్మీదేవిని ఆవాహన చేసుకున్నటువంటి కారణంగా సముద్ర మథనం జరిగి మళ్ళీ ఆయన యొక్క సకల సంపదలు ఆయనకు చేకూరాయి. కాబట్టి ఆమెను లక్ష్మీ స్వరూపునిగానే మనం దీపాన్ని గ్రహించాలి. దీపావళి రోజున మనము దీపాలన్నీ వెలిగిస్తాం. అవాళ అమావాస్య, సముద్రము నుంచి పాలకడల నుంచి లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజున కాబట్టి ఆ దీపారాధన అంతా కూడా ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన కిందే లెక్క. ఆమె పుట్టినరోజున ఆమెను ఆరాధించినటువంటి పద్ధతే. అట్లాగే తెల్లవారుజామున నూనె రాసుకుని, తప్పకుండా నువ్వుల నూనె రాసుకుని తలంటి పోసుకోవాలి, అప్పుడు కూడా టపాసులు పేల్చాలి అని చెప్పి మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ నరక చతుర్దశి తెల్లవారుజామున ఆ నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అందువల్ల తప్పకుండా నూనె రాసుకోవాలి. అది కేవలం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు మనకి చెప్పేటటువంటి మంచి అన్నీ చెప్పారు కాబట్టి అలా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీ కటాక్షాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆ చర్యలు మనం ఆచరించాలి. అలా దీపాలన్నీ వెలిగించడం జరుగుతుంది. దక్షిణ దిశగా పిల్లల్ని ఉంచి కొరకచ్చులు వెలిగించి చూపేటటువంటి పద్ధతి పెద్దవాళ్ళు చేస్తారు, వాళ్ళ చేత వెలిగించి. దానిలో ప్రత్యేకత ఏమిటంటే అది పితృదేవతలకి వాళ్ళ స్థావరాలకు వెళ్ళిపోవటానికి మార్గం చూపటము అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అది మాత్రం లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది కాదు. అలా కొరకుచ్చులు చూపి మనకి భాద్రపద మాసంలో, భాద్రపద బహుళపక్షంలో మహాళయ పక్షం అని అంటారు. ఆ మహాళయ పక్షంలో పితృదేవతలందరూ వస్తారు. అలా వచ్చినటువంటి పితృదేవతలు మనల్ని అనుగ్రహిస్తూ ఇక్కడే ఉండి, తర్వాత మనం దీపావళి నాడు అలా కొరకొచ్చుల ద్వారా వాళ్ళకి వీడ్కోలు చెబితే అలా వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఆ కొరకచ్చులు అవి మినహా మిగతా దీపారాధన అంతా కూడా లక్ష్మీదేవి యొక్క సమారాధనమే. దీపావళి జరిగేటటువంటి రోజున చేసేటటువంటిదంతా కూడా అవాళ్ళ పళ్ళాలు మోగించటము అది చేస్తూ ఉంటారు. ఊరు బయట దాకా పళ్ళాలు మోగించుకుంటూ వెళ్ళటం, ఇవి కొన్ని చోట్ల కొన్ని సాంప్రదాయాలు పాటింపబడుతూ ఉంటాయి. ఆ మోగించటం ఎందుకు అంటే దరిద్ర దేవతను పంపించేసేయటం, జ్యేష్ఠాదేవిని భయకంపితురాలను చేసి పంపించేసేయటం, లక్ష్మిని ఆహ్వానించుకోవటం. అదే దీపావళి రోజున జ్యేష్ఠాదేవిని తరిమి వేయటం అదేది కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్లనే పళ్ళాలు మోగించటము, గ్లాసులు మోగించటము, ఇటువంటి దేవుడి పూజ చేసేటప్పుడు ఘంటానాదం చేయాలి. కానీ గంట కనపడలేదనో లేకపోతే గంట లేదనో ఈ అవసరం లేనటువంటి పాత్రలన్నింటినీ మోగించటం అనేటటువంటిది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఘంటానాదం మాత్రమే చేయాలి, అదే లక్ష్మీకరమైనటువంటి పద్ధతి. అట్లా దీపావళి నాడు లక్ష్మీదేవికి ఆవాహనం చెబుతాం, జ్యేష్ఠాదేవికి తిరోగమనం వెళ్ళిపోయేటందుకుగా మనం వ్యవస్థ చేస్తాం. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అవాళ దీపావళి రోజున తప్పకుండా లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవోనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం అని అంటూ ఆ లక్ష్మీదేవిని అవ్వాళ్ళ పూజ చేయాలి. ఎందువల్లంటే అవ్వాళ్ళ ఆమె పుట్టింది కాబట్టి, దీపావళి అమావాస్య నాడే లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి అవ్వాళ్ళ చక్కగా ఆమెకు పూజ చేసి ముందు దీపాలు కూడా భగవంతుని ముందు, అమ్మవారి ముందు పెట్టి, లక్ష్మీదేవి ముందు పెట్టి అప్పుడు తీసుకెళ్ళి వాకిట్లో పెట్టాలి. దీపాలు పెట్టేటటువంటిది కూడా ముందు భగవతి ముందు పెట్టి తర్వాత చేయాలి. అట్లాగే డబ్బులు మనం లక్ష్మీదేవిని మనం తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు అప్పుడు నాలికి రాసుకుని తడి చేసుకుని లెక్క పెడుతూ ఉండటం ఇది అంత సముచితమైనటువంటి పద్ధతి కాదు.
అందువల్లనే మనం నోటు కింద పడ్డా కూడా తీసి కళ్ళకద్దుకుంటూ ఉంటారు తెలిసినటువంటి వాళ్ళు. అలా లక్ష్మిని గౌరవించుకుని మనం స్థిరంగా మన యందు ఉండేటట్లుగా చేసుకోవాలి. స్వస్తి.